హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక మాయకి యాక్సిడెంట్ జరగడంతో రుద్రాని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మాయని ఆ పరిస్థితుల్లో చూసిన కావ్య చాలా బాధపడుతూ మాయ మాయ కళ్ళు తెరువు మాయ అని చెప్పి మాయని లేపుతూ ఉంటారు. మాయ స్పృహ కోల్పోవడంతో ఇక వెంటనే అప్పు అంబులెన్స్కి ఫోన్ చేస్తుంది. ఇక మాయని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అలాగే కావ్య రాజ్కి కాల్ చేస్తుంది. రాజ్ కంగారుగా హాస్పిటల్కి బయలుదేరతాడు. రావడంతోనే కావ్యని చూసి, కళావతి ఏమైంది, ఎందుకు హాస్పిటల్కి వచ్చావు, అసలు ఏం జరిగింది అని అడగడంతో ఆ మాటలకి పక్కన ఉన్న అప్పు, బావా మాకేం జరగలేదు, మాయకి యాక్సిడెంట్ జరిగింది అని చెప్పి ఇక అప్పు చెప్పడంతో వెళ్ళి మాయని చూస్తారు. మాయ పరిస్థితిని చూసి రాజ్ కూడా చాలా బాధపడతాడు. ఏంటిది ఇలా జరిగింది అని చెప్పి ఇక రాజ్ తన మనసులో అనుకుంటాడు. కావ్య అయితే చాలా కుమిలిపోతుంది. ఇంతలో డాక్టర్ బయటికి వచ్చి, మేడం ఆవిడ తలకి చాలా బలంగా గాయం జరిగింది, ఆవిడికి ఇమీడియట్లీ బ్లడ్ ఎక్కించాలి అని చెప్పడంతో ఇక ఆ బ్లడ్ గ్రూపు ఎక్కడా దొరకలేదు అని చెప్తారు. ఇంతలో కావ్య, మేడం నాది కూడా అదే బ్లడ్ గ్రూప్, నా బ్లడ్ ఎక్కించండి అని చెప్పి కావ్య ఇక మాయకి బ్లడ్ ఇస్తుంది. ఇక తన బ్లడ్ ఇచ్చి మాయనైతే కాపాడుతుంది. కానీ మాయ మాత్రం కోమాలోకి వెళ్ళిపోతుంది. ఇక కావ్యకి ఏమీ అర్థం కాదు. ఏంటండి ఇలా జరిగింది, మాయ వచ్చి అందరి ముందు నిజం చెప్తుంది అనుకుంటే తను కోమాలోకి వెళ్ళిపోవడం ఏంటి అని చెప్పి కావ్య అయితే రాజ్ని పట్టుకుని చాలా బాధపడుతుంది. నువ్వు ఇలాంటివన్నీ జరుగుతాయని ఆలోచించకుండా ఆవేశంగా ఆ ఇంట్లో ఉన్న మాయలాడితో నాకు పెళ్లి జరిపించడం కోసం అంగీకార పత్రాల మీద సంతకాలు పెట్టావు. ఇంట్లో మమ్మీ పెళ్లి ఏర్పాట్లు రెడీ చేయమని చెప్తుంది, ఏం చేయాలి అని చెప్పి ఇక కావ్యతో రాజ్ అంటాడు. ఇంతలో అప్పు, అక్క ఇక్కడ నేను చూసుకుంటాను, నువ్వు ఇంటికెళ్ళు, మళ్ళీ ఇంట్లో వాళ్ళకి అనుమానం వస్తుంది అని చెప్పడంతో ఇంకా కావ్యని తీసుకొని చాలా బాధగా రాజ్ ఇంటికి బయలుదేరతాడు. ఇంటి దగ్గర రుద్రాని మాయని శాశ్వతంగా తొలగించేశారని తెగ సంబరపడిపోతుంది. ఇంతలో రాజ్ కారు రావడంతో పైనుంచి రుద్రాని రాజ్ని కావ్యని చూస్తుంది. అక్కడ మాయ ప్రాణాలు పగ్గాల్లో కలిసిపోయి ఉంటాయి. ఇప్పుడు నిజాన్ని ఎలా నిరూపించాలో తెలియక ఇద్దరు ఒకరినొకరు సతమతమైపోతున్నారు. చూడు రాజ్, ఇక ఈ చిత్రతో నేను అనుకున్నట్టుగా ఈ పెళ్ళి జరిగి తీరుతుంది. ఒసే కావ్య, ఎంతలాగా మా మీద రెచ్చిపోయేదానివి, ఇక పెట్టే సర్దుకొని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవడానికి నువ్వు సిద్ధమైపోవాలి అని చెప్పి రుద్రాని తన మనసులో అనుకుంటూ ఒక రకంగా నవ్వుతుంది. ఇంతలో రాహుల్ రుద్రాని దగ్గరికి వస్తాడు. రుద్రాని చూసిన రాహుల్, మమ్మీ ఏంటి నువ్వు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నావు, అంటే ఇంట్లో ఉన్న చిత్రకి రాజ్కి పెళ్ళి ఫిక్స్ చేశారనా ఈ ఆనందం అని అడగడంతో, అది కాదు అని చెప్పి రుద్రాని అంటుంటే, అది కాదా, మరి ఇంకేంటి మమ్మీ, నాకు కూడా చెప్తే నేను కూడా సంతోషిస్తాను కదా అని చెప్పి రాహుల్ అంటుంటాడు. ఇక రాహుల్ మాటలకి రుద్రాని జరిగింది రాహుల్కి చెప్తుంది. రాహుల్ తెగ సంబరపడిపోతాడు. వాళ్ళమ్మని ఎత్తుకొని గిరగిరా తిప్పుతాడు. రేయ్ దించరా, దించు, కళ్ళు తిరుగుతున్నాయి, దించరా, అసలు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా, నేనేమన్నా చిన్న పిల్లని అనుకుంటున్నావా అని చెప్పి ఇక రుద్రాని అయితే రాహుల్ని అంటుంది. సారీ మమ్మీ, ఆనందం తట్టుకోలేక నిన్ను ఎత్తుకుని అలా తిప్పేశాను, నువ్వు ఇంతవరకు కిల్లర్వే అనుకున్నాను, కానీ హంతకురాలు కూడా అయిపోయావన్నమాట అని చెప్పి ఇక రాహుల్ మాట్లాడుతుంటాడు. ఇది ఇలా ఉండగా రాజ్ కావ్యని తీసుకొని లోపలికి వెళ్తుంటే అపర్ణాదేవి ఆగు అని గట్టిగా అరుస్తుంది. అలా అరవడంతో రాజ్ కావ్య ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తారు. చెప్పండి అత్తయ్య అని కావ్య అడగడంతో, ఇంట్లో రాజ్కి మాయకి పెళ్ళి జరుగుతుందని తెలుసు కదా, పెళ్ళి ఏర్పాట్లు కూడా నువ్వే చూసుకోవాలని నీకు తెలుసు కదా, మరి ఇలా ఏమీ పట్టనట్టు నీకు నచ్చినప్పుడల్లా బయటికి వెళ్ళి రావడం
ఏంటిదంతా అని అడగడంతో దానికి కావ్య ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. పక్క నుంచి రాజ్ మమ్మీ అని ఏదో చెప్పబోతుంటే, చూడు రాజ్, నువ్వు ఏం చెప్పాలనుకున్నా ఈ పెళ్ళి తర్వాతే, అప్పుడే నువ్వేం చెప్పినా నేను వినే పొజిషన్లో ఉంటాను అని చెప్పి ఇక అపర్ణ కావ్య దగ్గరికి వెళ్ళి కొన్ని వస్తువులని కావ్య చేతిలో పెట్టి, చూడు, ఇవి తీసుకెళ్ళి ఆ మాయకి ఇవ్వు, పెళ్లిలో తను ఇవే వేసుకోవాలి, అలాగే తనని పెళ్లి కూతురుగా రెడీ చెయ్యి అని చెప్పడంతో ఆ మాటలకి ఒక్కసారిగా కావ్య కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంటుంది. అత్తయ్య, ఏం మాట్లాడుతున్నారు? నేను మాయ అంటుంటే, అవును, నువ్వే వెళ్ళి మాయని పెళ్లి కూతురుగా సిద్ధం చెయ్యాలి, చెప్తున్నాను కదా, వెళ్ళు అని చెప్పి ఇక అపర్ణ కావ్యని పంపిస్తుంది. ఇదంతా చూసిన సుభాష్ తట్టుకోలేక గబగబ కిందకి దిగుతుంటే రాజ్ వాళ్ళ నాన్నని ఆపి, వద్దు డాడీ, వద్దు, ఆవేశపడకండి, నేనే మమ్మీకి రేపటికల్లా నిదానంగా నిజాన్ని చెప్పేస్తాను అని చెప్పి ఇక రాజ్ సుభాష్ని ఆపుతాడు. ఇక కావ్య మాయ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అత్తగారిచ్చిన పళ్ళాన్ని గట్టిగా అక్కడ టేబుల్ మీద పెడుతుంది. ఒక్కసారిగా మాయ ఉలిక్కిపడి కావ్య వైపు చూస్తుంది. అది చూసిన మాయ చాలా పొగరుగా కావ్య దగ్గరికి నడుచుకుంటూ వచ్చి, ఏంటి, అసలు నన్ను ఇంటి నుంచి వెళ్ళగొడతాను అని చెప్పిన దానివి, నన్ను పెళ్ళికి సిద్ధం అవడానికి నగలని చీరల్ని నువ్వే తీసుకొచ్చి ఇస్తున్నావు, ఇదంతా కళ నిజమా అని చెప్పి ఇక మాయ కావాలని కావ్యని మరింత రెచ్చగొడుతుంది. కావ్య మాయ అన్న మాటలకి మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే, ఏంటి, ఓడిపోయావా, ఓడిపోతానని భయమా, ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు అని ఇక కావ్యని మాయ మాటలతో రెచ్చగొడుతుంది. ఏయ్, ఊరుకుంటున్నాను కదా అని నోటికి వచ్చినట్టు మాట్లాడితే పళ్ళు రాలుతాయి, అర్థమవుతుందా? నేను మౌనంగా ఉన్నానంటే దానికి కారణం ఇంకొకటి, కానీ ఇవన్నీ తెచ్చిచ్చాను కదా అని నా భర్తని నీ సొంతం చేసుకున్నంత ఫీల్ అయిపోతున్నట్టున్నావు. అది ఎన్నటికీ జరగదు. నా కంఠంలో ప్రాణముండగా నా భర్తని మరొక ఆడదానికిచ్చి నేనెందుకు పెళ్లి జరిపిస్తానుకుంటున్నావు? చూడు, కేవలం అత్తయ్య గారు చెప్పిన మాటని కాదనలేక ఇవి తీసుకొచ్చి నీకు ఇస్తున్నాను, అర్థమవుతుందా అని చెప్పి ఇక కావ్య తన గదిలోకి వచ్చేస్తుంది. రాజైతే, ఒసై, చూసావుగా ఇంట్లో ఏం జరుగుతుందో, ఇప్పుడు ఆ మోసగత్తని నాకిచ్చి పెళ్లి జరిపించడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధమైపోయాయి. అక్కడ చూస్తే మాయ కోమాలోకి వెళ్ళిపోయింది. ఎప్పుడు కోమా నుంచి బయటికి వస్తుందో కూడా తెలీదు. ఇక అంతా అయిపోయాక అది కోమా నుంచి వస్తే నాకేంటి, రాకపోతే నాకేంటి, అయిపోయింది, జీవితం చంకనాకిపోయింది. ఇక శాశ్వతంగా నీకు నాకు మధ్యలో దూరం ఏర్పడుతుంది అని చెప్పడంతో దానికి కావ్య, ఎందుకండి, ఎందుకు అంతలాగా బాధపడుతున్నారు? మీకు కూడా నేనంటే ఇష్టం లేదు కదా, ఆ దేవుడికి కూడా మీరు మీ ఇష్టాన్ని తెలుసుకొని అందుకే మీకు ఈ రకంగా శిక్ష వేశారేమో అని చెప్పి కావ్య అంటుంటే, ఏం మాట్లాడుతున్నావే, నువ్వంటే ఇష్టం లేదని ఏ రోజన్నా నీకు చెప్పానా అని రాజ్ అడగడంతో ఆ మాటలకి కావ్య, ఎందుకు, ఒక్కరోజన్నా నాతో ప్రేమగా మాట్లాడారా, ఒక్కరోజన్నా నాతో సంతోషంగా ఉన్నారా, ఎప్పుడు ఏదో ఒక గిల్లి కజ్జాలే అని అంటుంటే, చూడు కళావతి, నీకు తెలిసింది అదే, నేను నిన్ను ఎంతలాగా అభిమానిస్తున్నానో నీకు తెలీదు అని అంటుంటే, అవును, నన్ను అభిమానిస్తున్నారు కానీ ప్రేమించటం లేదు కదా, భార్యగా అంగీకరించలేదు కదా, ఏనాడు కూడా ఒక భార్యగా నన్ను దగ్గరికి తీసుకోలేదు కదా, ఇక మీ ఇష్టపూర్వకంగానే నా నుంచి మీరు కోరుకున్నట్టుగానే మనిద్దరి మధ్యలో దూరం ఏర్పడుతుంది. ఇక ఆ మాయను చేసుకొని మీరు సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి కావ్య రాజ్ని మరింత రెచ్చగొడుతుంది. రాజ్ కోపంగా తన చేతిలో ఉన్న ఒక వస్తువుని కింద నేలన ఇస్తురు కొట్టి, చూడు కళావతి, నువ్వు నన్ను ఇదేనా అర్థం చేసుకుంది? నేను నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు నాకు ఇష్టం లేకపోవచ్చు, అలాగే
నీతో నేను ప్రేమగా మాట్లాడి ఉండకపోవచ్చు, ఏ రోజు కూడా నిన్ను భార్యగా చూడకపోవచ్చు, కానీ ఈ రాజ్ జీవితంలో పెళ్ళి అనేది ఒక్కసారే వస్తుంది. అది ఆల్రెడీ నా జీవితంలోకి వచ్చేసింది. ఈ రాజ్ ఎవరు అవునన్నా కాదన్నా శ్రీరామచంద్రుడు లాంటి వాడు. ఈ రాజ్కి భార్య కళావతి మాత్రమే అని చెప్పి రాజ్ తన మనసులో కావ్య మీద ఉన్న ప్రేమని బయట పెడతాడు. ఇక కావ్య రాజ్ దగ్గరికి వెళ్ళి ఇదంతా నిజమేనా అని అడగడంతో, నా మాట మీద నీకు నమ్మకం లేదా? ఇన్ని రోజులు దేనికోసమైతే ఎదురు చూస్తున్నావో అదే నీకు చెప్తున్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీతో జీవితాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. కానీ నీ మీద ఉన్న ప్రేమని చెప్పాలనుకున్న ప్రతిసారి కూడా ఏదో ఒకటి అడ్డం వస్తుంది. ఇప్పుడు ఈ పెళ్ళి జరిగితే ఇక జీవితాంతం నువ్వు నాకు దూరం అయిపోతావని నాకు తెలుసు. చూడు కళావతి, నేను ఈ పెళ్ళి చేసుకోలేను. ఈ పెళ్ళిని ఎలా అయినా ఆపేయాలి అని చెప్పి ఇక రాజ్ తన మనసులో బాధని కావ్యకి చెప్పి కావ్యని దగ్గరికి తీసుకుంటాడు. కావ్య, బాధపడకండి. ఈ పెళ్ళిని ఎలా అయినా సరే జరగకుండా ఆపే తీరుతాను. నా గంటల్లో ప్రాణముండగా మరొక ఆడదాని మెడలో మీరు తాళి కడితే చూస్తూ ఎలా ఊరుకుంటాను అని చెప్పి కావ్య చెప్పడంతో ఆ మాటలకి రాజ్, మరి ఎలా ఆపుతావు? అక్కడ చూస్తే మాయ స్పృహలోనే లేదు. కోమాలో నుంచి ఎప్పుడు బయటికి వస్తుందో కూడా తెలీదు. ఇప్పుడు నువ్వు వెళ్ళి మమ్మీతో నిజం చెప్తే మమ్మీ నమ్ముతుందా? అసలు ఏం చేస్తావు నువ్వు అని అడగడంతో దానికి కావ్య, అది అర్థం కావట్లేదండి. ఏం చేయాలో కూడా తెలియటం లేదు. కానీ పెళ్ళి మాత్రం జరగనివ్వను. ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్ళి జరిగే ప్రసక్తే లేదు అని చెప్పి కావ్య అనుకుంటూ ఉంటుంది. ఇక రాజ్ని అపర్ణాదేవి పెళ్లి కొడుకుగా రెడీ చేయడానికి రాజ్ గదికి వస్తుంది. కావ్య రాజులని చూసి, చూడు, ఈ రోజు నుంచి నువ్వు ఈ ఇంట్లోకి అడుగు పెట్టిన రోజు ఎక్కడైతే ఉన్నావో అదే గదిలోకి షిఫ్ట్ అవ్వచ్చు అని చెప్పి ఇక అపర్ణ కావ్యకి చెప్పడంతో కావ్య ఒక్కసారిగా, ఏంటి, నా భర్తని కాదని నేను మళ్ళీ స్టోర్ రూమ్లోకి వెళ్ళాలా అని అడగడంతో, నువ్వే కదా రాజ్కి ఇంకొక పెళ్లి జరిపించచ్చని అంగీకరించావు. ఇప్పుడేంటి అలా మాట్లాడుతున్నావు? నువ్వు నీ లగేజీ సర్దుకొని నువ్వు స్టోర్ రూమ్లోకి షిఫ్ట్ అవ్వచ్చు. ఇక రేపటి నుంచి ఈ గదిలో రాజ్తో పాటు మాయ ఉండాలి అని చెప్పడంతో ఆ మాటలకి కావ్య మౌనంగా వెళ్ళిపోతుంది. ఇక అపర్ణ అయితే రాజ్కి పెళ్లి కొడుకుగా సిద్ధం చేయడానికి అన్నీ తీసుకొని వస్తుంది. అది చూసిన రాజ్, మమ్మీ ఒక్కసారి ఆలోచించు మమ్మీ, నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు మమ్మీ అని అంటుంటే, చూడు రాజ్, నిజంగానే నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాకపోయినా సరే నువ్వు చెప్పే అధికారం నీకు లేదు. అసలు చెప్పే అవకాశాన్ని కూడా నువ్వు కోల్పోయావు. ఎప్పుడైతే ఒక ఆడదాన్ని పెళ్ళి కాకుండానే తల్లిని చేశావో అప్పుడే నువ్వు అన్నీ కోల్పోయావు. ఇక నేనేం చెప్తే అదే చేయాలి, ముందు వచ్చి కూర్చో అని చెప్పి ఇక అపర్ణాదేవి రాజ్ని పెళ్లి కొడుకుగా రెడీ చేస్తుంది. ఇంట్లో అంతా పెళ్ళికి అన్నీ సిద్ధం చేస్తుంది. ఇక కళ్యాణ మండపం అన్నీ సిద్ధం చేస్తుంది. మాయ కూడా పెళ్లి కూతురులాగా రెడీ అయిపోతుంది. ఇంట్లో ఉన్న ఈ పరిస్థితులను చూసి సుభాష్ అయితే కావ్య దగ్గరికి వెళ్ళి, అమ్మ కావ్య, ఏం చేస్తున్నావమ్మా? నువ్వేం చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు, కానీ నువ్వు రాజ్ని కోల్పోతావని నాకు అర్థమవుతుంది. ఇదంతా జరగకముందే నేనే నిజాన్ని బయట పెడతాను అని చెప్పి ఇక సుభాష్ ముందడుగు వేస్తుంటే, ఆగండి మావయ్య గారు, ఆగండి. ఎలాగో జరిగేది జరుగుతుంది, కానీ మీరు నిజాన్ని బయట పెట్టకండి. అత్తయ్య గారికి నిజం తెలిస్తే తట్టుకోలేరు అని చెప్పి ఇక కావ్య సుభాష్తో మాట్లాడుతుంటే, ఇంతలో అపర్ణ, ఏంటి, నాకు నిజం తెలిస్తే తట్టుకోలేనా? ఏంటా నిజం? అసలు మీ ఇద్దరు నా దగ్గర ఏ నిజాన్ని దాచిపెడుతున్నారు అని చెప్పి అపర్ణ వాళ్ళిద్దరి మాటలు విని ఇద్దరిని గట్టిగా నిలదీస్తుంది. ఇక కావ్య అయితే,
అది అది అత్తయ్యగారు, అదేం లేదు అత్తయ్యగారు అని చెప్పి కావ్య మాట్లాడుతుంటే కావ్య మాటలకి సుభాష్, అమ్మ కావ్య ఎంత దాకా వచ్చింది, ఇప్పుడు రాజ్ని కూడా కోల్పోతున్నావు, ఇంకా ఇంకా నిజాన్ని దాచిపెట్టి ఏం సాధించాలనుకుంటున్నావు? చూడపర్ణ, నువ్వు అనుకున్నట్టుగానే ఇంట్లో రాజ్ తప్పు చేశాడని నువ్వు రాజ్కి చాలా పెద్ద శిక్ష వేస్తున్నావు అని అంటుంటే, అదేంటండి అలా మాట్లాడుతున్నారు? రాజ్కి నేను శిక్ష వేయడమేంటి? వాడు కన్న బిడ్డకి, అలాగే ఆ బిడ్డ తల్లిని భార్యాభర్తల్ని చేస్తున్నాను, అంతేగాని మీరు నేను తప్పు చేస్తున్నానంటారేంటి అని అంటుంటే, చూడపన్నా నువ్వు తప్పే చేస్తున్నావు. ఎందుకంటే అసలు ఆ బిడ్డని కన్నదే రాజ్ కాదు, ఆ బిడ్డకి తండ్రి రాజ్ కానే కాదు, బిడ్డకి రాజ్కి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పడంతో ఆ మాటలు విన్న కావ్య, మావి గారు ఆగండి, మావి గారు మీరు ఆవేశపడకండి అని చెబుతుంటే, ఇక అపర్ణ అయితే, ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? ఆ బిడ్డ రాజ్ బిడ్డ కాదా? అయితే ఆ బిడ్డ ఎవరి బిడ్డ? ఆ బిడ్డకి తండ్రి ఎవరు? చెప్పండి, నిజం చెప్పండి. మీరు మీరు అందరూ కలిసి నా దగ్గర ఏదో పెద్ద నిజాన్ని దాచిపెడుతున్నారు, చెప్పండి అని ఇక అపర్ణ అయితే సుభాష్ని నిలదీస్తుంది. ఇక ఈ మాటలన్నీ వింటున్న రుద్రాని కంగారు పడుతూ, అమ్మో అన్నయ్య ఏంటి తొందరపడి నిజం బయట పెట్టేస్తాడా? లేదు లేదు అన్నయ్య, ఇప్పుడు కనుక నిజాన్ని బయట పెడితే నేను అనుకున్నట్టు మాయకి అలాగే రాజ్కి పెళ్ళి ఆగిపోతుంది, ఏదో ఒకటి చేయాలి అని చెప్పి రుద్రాని ముందడుగు వేస్తుంటే, ఇంతలో గాయాలతో ఉన్న మాయని తీసుకుని అప్పు రానే వస్తుంది. ఇక అప్పు మాయని చూసి ఒక్కసారిగా రుద్రాని షాక్ అయిపోతుంది. ఇక రాసైతే మాయ అని ఇక మాయని చూసి పిలవడంతో అందరూ కూడా వెనక్కి తిరిగి చూస్తారు. ఇంకా కావ్యకైతే ఎనలేని ఆనందం. మాయని చూసిన తర్వాత కావ్యకి కొన్నంత బలం వచ్చేస్తుంది. ఇక మాయ దగ్గరికి వచ్చి, మాయ నువ్వు బాగానే ఉన్నావు కదా అని ఇక కావ్య మాయని అడగడంతో మాయ కావ్యని హక్ చేసుకొని, మిమ్మల్ని మీ జీవితాన్ని నాశనం చేయాలని చూశాను, మీకు మనశ్శాంతి లేకుండా చేశాను, కానీ మీ రక్తం ఇచ్చి నన్ను కాపాడారు, కనీసం ఆ కృతజ్ఞతను తీర్చుకోకపోతే ఆ దేవుడు నన్ను క్షమించడు. ఇప్పటికే నేను చేసిన తప్పుకి నాలో నేను ఎంతగానో కుమిలిపోతున్నాను. ఇప్పుడు కూడా నిజం చెప్పకపోతే మీరు మీరు రాజ్ విడిపోతారు, అది అది నేను తట్టుకోలేను అని చెప్పి ఇక మాయ మాట్లాడుతుంటే, మాయ మాటలకి అపర్ణదేవి, ఏంటి నువ్వు మాయవా? మరి ఇంట్లో ఉన్న మాయ అని అడగడంతో ఇక వెంటనే కావ్య, తను మాయ కాదత్తయ్య, చిత్ర, మాయ పేరుతో నన్ను మోసం చేసి నన్ను నమ్మించి ఈ ఇంట్లో అడుగుపెట్టిన చిత్ర అని చెప్పి కావ్య చెప్పడంతో, అంటే నీకు ముందే నిజం తెలుసా అని అపర్ణ అడగడంతో దానికి కావ్య, తెలుసు, ఆ మాయ అదే నడతయ్య, ఆ చిత్ర ఈ ఇంట్లో అడుగు పెట్టిన తరువాతే తను చిత్ర అన్న నిజం తెలిసింది, కానీ మీ అందరికీ చెప్పాలి అనుకున్నా చెప్పలేని పరిస్థితుల్లో నేను మౌనంగా ఉండిపోయాను అని చెప్పడంతో, ఎందుకు నిజం చెప్పలేకపోయావు? అంటే ఏదో జరిగింది, అందుకే నిజాన్ని దాచిపెట్టావు, చెప్పు ఏం జరిగిందో చెప్పు అని చెప్పి ఇక అపర్ణ అయితే వాళ్ళని నిలదీస్తుంది. జరిగింది చెప్పిన మాయ ఒక్కసారిగా అపర్ణ షాక్ అయిపోతుంది. సుభాష్ దగ్గరికి వెళ్ళి, ఏంటండి మీరు ఈ అమ్మాయితో బిడ్డని కన్నారా? అసలు ఏంటండి వీళ్ళు ఏం చెప్తున్నారు? నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి అపర్ణ అంటుంటే, రుద్రాని ముందుకి వచ్చి, చూడన్నయ్య, కోడల్ని కొడుకుని విడదీయకూడదని నువ్వు నిందని నీ నెత్తిన వేసుకున్నావు, ఇది చాలా తప్పు. అయినా ఈ వయసులో ఒక ఆడదాంతో బిడ్డని కన్నావు అని చెప్తే నమ్మటానికి ఇక్కడెవరూ సిద్ధంగా లేరు. అన్నయ్య, ఎందుకన్నయ్య ఇంత పెద్ద నిందని నీ మీద వేసుకుంటున్నావు అని చెప్పి రుద్రాణి అయితే తెగ రెచ్చిపోతుంది. రుద్రాణి మాటలకి అపర్ణ, రుద్రాణి, ఇది మా కుటుంబ సమస్య,
ఇందులో నువ్వు కలగజేసుకోకపోతేనే మంచిది అని చెప్పి ఇక అపర్ణ అయితే రుద్రాణి మీద విరుచుకుపడుతుంది. రుద్రాణి ఇక మౌనంగా ఉండిపోతుంది. మాయ అయితే చూడండి, ఆ బిడ్డకి సుభాష్ గారికి ఎటువంటి సంబంధం లేదు. ఆ బిడ్డ నా బిడ్డ. నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నా భర్తకి నాకు ప్రేమకి ప్రతిరూపం. కానీ అనుకోని పరిస్థితుల్లో నా భర్త మరణించాడు. బిడ్డతో ఒంటరిగా బ్రతకలేక గతంలో సుభాష్ సార్తో నాకున్న రిలేషన్ని అడ్డం పెట్టుకుని ఆ బిడ్డని సుభాష్ సార్తో పుట్టారని సార్ని నమ్మించాను. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నన్ను క్షమించండి, నా బిడ్డని నాకు ఇచ్చేయండి అని చెప్పి ఇక మాయ అయితే అందరి ముందు తను చేసిన తప్పుకి ప్రాధేయపడుతుంది. ఇక నిజమైన మాయ వచ్చి నిజాన్ని బద్దలు కొట్టింది. రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఇంకొక విషయం, నిజాన్ని బయటపెట్టిన కావ్య ఇంటి నుంచి పుట్టింటికి వెళ్ళిపోతుంది. అసలు నిజం నిరూపించిన కావ్య తన పుట్టింటికి ఎందుకు వెళ్ళిపోతుంది? అసలు ఏం జరుగుతుంది? రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు